రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను చిరుతపులి బెంబేలెత్తిస్తుందా? నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ నుంచి వచ్చినటువంటి చిరుతపులి ఫారెస్ట్ అధికారులకు చిక్కడం లేదా? ఇప్పటికే 10 రోజులు గడిచిన చిరుత జాడెక్కడ? అసలు చిరుత ఎక్కడుంది? అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం ఎలాంటి ప్రయత్నం చిరుతను పట్టుకునేందుకు చేస్తున్నారు అనేది ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పదండి. రాజమండ్రి అటవీ ప్రాంతంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి అటవీ ప్రాంతం శివారు ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని చూడొచ్చు. చాలా వరకు కూడా గుబురుగా ఉంది, దట్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి అటవీ ప్రాంతంలో చిరుతను పట్టుకునేందుకు చాలా వరకు కూడా ఒక సాహసం అని చెప్పాలి. దాదాపు దానికి ఎర్ర వేస్తున్నా కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు రంపచోడవరం నుంచి ఇటు రాజమండ్రి వరకు కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉంది. గతంలో కూడా చిరుత ఇలా పులి వచ్చినటువంటి సందర్భం చరిత్ర ఉంది, కానీ అప్పుడు సురక్షితంగా వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చిరుత అనేది యాక్టివ్గా ఉంది. ఎందుకంటే అటు ఓల్డ్ ఏజ్ కాదు, ఇటు చిన్నపిల్ల కాదు, మధ్య వయసుకున్నటువంటి సందర్భంలో దాదాపు 3 నుంచి 4, 5 ఈ సంవత్సరాల మధ్యలో చిరుత ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మగ చిరుత కావడంతో పెద్దగా ప్రమాదం లేదనేది అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వచ్చినటువంటి చిరుత కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వరదలు వచ్చాయి. వరదలు వచ్చినటువంటి క్రమంలో ఇది నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి గోదావరి వరదను దాటుకుని ఇటు మన అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిందనేది చెప్తున్నారు. ఎందుకంటే ఇటువైపు అటవీ ప్రాంతంలో చిరుతలు అనేవి లేవు, కేవలం బెంగాల్ టైగర్స్, పులులు మాత్రమే ఇలాంటివి ఉన్నాయి తప్పితే ఇటు చిరుతలు అనేవి లేవనేది అధికారులు చెప్తూ ఉన్నారు. ఉన్నటువంటి చిరుతలు గతంలో దాదాపు 30 వరకు చిరుతలు కూడా ఈ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఎప్పుడు లెక్కించినటువంటి క్రమంలో చిరుతలు ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం పులులు, బెంగాల్ టైగర్స్ మాత్రమే మన అటవీ ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చిరుత నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ నుంచి వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి దట్టమైనటువంటి ఫారెస్ట్ లో ఈ చిరుతను పట్టుకోవడం అంటే చాలా సాహసోపేతమైనటువంటి అంశంగా చెప్పాలి. మనం చూస్తున్నాం కదా, గుబురుగా ఉన్నటువంటి చెట్ల మీద అది పగటి సమయంలో ఇక్కడే నివసిస్తుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం అయ్యే నాటికి ఎప్పుడైతే చీకటి పడుతుందో ఆ చీకటి పడినటువంటి క్రమంలో ఈ చెట్ల మీద డే టైంలో నివాసం ఉండి కిందకు చీకటి పడగానే కిందకు దిగి అది ఆహారం కోసం వెతుకుతుంది. ఆ వెతుకుతున్నటువంటి క్రమంలో అవి ఏవైనా డాగ్స్ కనిపించినా లేదంటే కోళ్లు కనిపించినా అలాంటివి తీసుకెళ్తుంది తప్పితే ప్రజలకు కానీ లేదంటే పశువులకు కానీ ఇబ్బందికర పరిణామాలు గడిచినటువంటి 10 రోజుల నుంచి దాడి చేసినటువంటి సందర్భం అయితే ఎక్కడా లేదని అధికారులు చెప్తూ ఉన్నారు. కేవలం సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నవన్నీ కూడా ఫేక్ న్యూస్ గానే అంచనా వేస్తున్నారు. ఏదో వ్యక్తి మీద దాడి చేసిందనో లేదా కొంతమంది ఆకతాయిలను కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. వారి నుంచి సమాచారం కూడా తీసుకున్నారు. ఫోటోషాప్ లో మేమే ఎడిట్ చేసామని వారు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అది యాక్షన్ తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫర్దర్ గా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనేది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఫారెస్ట్ ఏరియాలో చిరుతను పట్టుకునేందుకు ఇప్పటికే 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, 4 ట్రాప్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 5 డ్రోన్ల ద్వారా ప్రస్తుతం ఉపయోగించి చిరుతను కనిపెట్టేందుకైతే ప్రయత్నం జరుగుతుంది. డ్రోన్ల సహాయంతో చిరుతను వెతుకుతున్నారు. ఆ సహాయంతోనే ఈ పట్టుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 10 రోజులకు పైగా గడవడం జరిగింది. దీంతో ఎక్కడైతే రాజమండ్రి శివారు ప్రాంతం దివాన్ చెరువు, లాలా చెరువు ఈ ప్రాంతంలో జనావాస నిర్మాణాలు ఉన్నాయి. ప్రజలు ఇక్కడ నివసించేందుకు వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు వస్తే మళ్ళీ నైట్ టైంలో ఎవరైనా ఒంటరిగా దొరికితే వారి మీద దాడి చేస్తుందన్న భయోందోళనలో కనిపిస్తున్నారు. అందువల్ల సాయంత్రం 6 గంటలు దాటితే కూడా ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి తలుపులు వేసుకుంటున్నారు తప్పితే బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే భయానికి గురవుతున్నారు, చిరుత తమ మీద ఎక్కడ దాడి జరుగుతుందని. ఇదివరకు రోడ్ సైడ్ వ్యాపారస్తులు కూడా ఈ ఫారెస్ట్ ఏరియా పక్కన ఇక్కడ ఒక రోడ్డు ఉండడం జరిగింది, నేషనల్ హైవే. దీన్ని ఆనుకుని చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడా కూడా వ్యాపారస్తులు కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సాయంత్రం అయితే మళ్ళీ వాళ్ళ మీద ఏమైనా వచ్చి దాడి చేస్తుందన్న భయంతో ఇటు ఫారెస్ట్ అధికారులు అలర్ట్ గా చెప్తున్నారు. నోటీస్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ బీవేర్ అంటే జాగ్రత్తగా ఉండండి, పులి సంచరిస్తుందన్న ఇటు అలర్ట్ బోర్డులను కూడా ఏర్పాటు చేయడంతో చాలా మంది కూడా ఇక్కడ భయపడి ఎవరు కూడా సాయంత్రం అయితే
ఉండనటువంటి పరిస్థితి అయితే రాజమండ్రి శివారు ప్రాంతంలో ఏర్పడడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, చాలా దట్టమైనటువంటి అడవిలో చిరుత కోసం వేటను కొనసాగిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికే బోన్లను ఏర్పాటు చేసిన గడిచినటువంటి 10 రోజుల నుంచి దానికి ఎర వేస్తున్నారు. ఎర వరకు వస్తుంది కానీ చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, బోన్లో కూడా చిక్కట్లేదు. దానికోసం అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు 10 రోజుల నుంచి. ఇదే క్రమంలో ఇంకా ఎన్ని రోజుల వరకు పడుతుంది, తిరిగి మళ్ళీ దాన్ని యథావిధి గమ్యస్థానానికి పంపిస్తారా లేదని చూడాల్సింది. ఒకవేళ వెంటనే మేము పట్టుకుంటే దానికి ఆరోగ్య అంశాల మీద డాక్టర్లతో పరిశీలించి తిరిగి దాన్ని అడవి ప్రాంతంలో వదిలిపెడతామనేది అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ అది చూస్తే డే టైంలోనేమో ఈ చెట్ల మీద అయితే ఉండడం జరుగుతుంది. అదే చీకటి పడితేనేమో ఆహారం కోసం బయటకు వస్తుంది. ఇదే క్రమంలో అటవీ శాఖ అధికారులకు ఇది ఒక సాహసంగా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎంత 10 రోజుల పాటు ఈ పరిసర ప్రాంతాల్లో మనం ఇలాంటి డ్రైవ్ నడిపినటువంటి సందర్భం లేదు. కానీ ఇప్పుడు రాజమండ్రి అటవీ ప్రాంతంలో అది కూడా ఇక్కడ అంతా కూడా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని రోజులుగా ఒక చిరుత ఇక్కడ వచ్చి సంచరిస్తే ప్రజల మీద ఏమైనా దాడి చేస్తుందన్న భయాందోళనలో కూడా ఉన్నటువంటి సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో చిరుతను పట్టుకునేందుకు నిర్విరామంగా సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను అటవీ చేస్తున్నారు. మనం చూస్తే ఇటు ప్రభుత్వం కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరి మీద దాడి చేసినా కూడా అది ప్రభుత్వాన్ని మీద కొంత వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. పట్టుకోలేకపోయారన్న అంశం మీద అటవీ శాఖ మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల వెంటనే పట్టుకోవాలి, దాన్ని గమ్యస్థానానికి చేర్చాలి అన్న అంశాలతో అయితే అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఏ ప్రజల మీద కూడా దాడి చేసినటువంటి సందర్భం లేదు. ఈ దివాన్ చెరువు, లాలా చెరువు అటవీ ప్రాంతంలోనే పులి అనేది సంచరిస్తూ ఉంది. రాత్రి సమయంలో మాత్రమే అది బయటకు వస్తుంది. డే టైంలో మాత్రం అది చెట్ల మీదే ఒక నివాస యోగ్యంగా ఉంచుకోవడం జరిగింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 3 సార్లు సీసీ కెమెరాల్లో దాని యొక్క అంటే విజువల్స్ అనేవి రికార్డు కావడం జరిగింది. అయితే దాని పాదముద్రలను కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఎటు నుంచి వస్తుంది, ఎటువైపుగా వెళ్తుంది అనేది ఒక ఐడెంటిఫై చేస్తూ దాన్ని వెళ్ళినటువంటి మార్గంలో అటవీ శాఖ సిబ్బంది కూడా వెళ్తున్నారు. మొత్తం 9 బృందాలుగా ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. 9 బృందాలు ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించి చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. మేబీ వాటికే దాదాపు 10 రోజుల పైన గడవడం జరిగింది. ఇంకా ఒక 4-5 రోజుల పాటు చిరుత వేట కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అది ఇటుగా దొరకకపోతే మాత్రం మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అయితే మా ట్రాప్ కెమెరాలో చిక్కుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరిస్తుంది అనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అంటే ఇక్కడ దానికి ఆహారంగా డాగ్స్ దొరుకుతున్నాయి, బయట తిరిగేటువంటి కోళ్లు దొరుకుతున్నాయి. అందువల్ల దీనికి ఆహారం దొరికినప్పుడు అటవీ ప్రాంతంలోకి పెద్దగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే దానికి నైట్ టైంలో ఎక్కువగా ఆహారం దొరుకుతున్నటువంటి సందర్భం ఈ మనుషులు ఉండేటువంటి ఏరియాలో కనిపిస్తుంది కాబట్టి అది ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ మొత్తం ఈ 2-3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైతే పులి పాదముద్రలు పడుతున్నాయో ఆ పాదముద్రలు పడినటువంటి చోట అది ఎటుగా వెళ్తుంది అనేది పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రత్యేక డ్రోన్లను పైనుంచే జల్లెడ పడుతూ ఉన్నారు. ఎప్పుడైనా పడితే మాత్రం దాన్ని వెంటనే కూడా మేము తిరిగి మళ్ళీ దాని గమ్యస్థానానికి పంపించే విధంగా మా ఆపరేషన్ ని కొనసాగిస్తామని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి భరణి చెప్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం అనేక సందర్భాల్లో పులులు అయితే ఇతర ప్రాంతాల్లో మన తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా ఇతర ప్రాంతాల్లో అయితే మనుషుల మీద దాడి చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి చిరుత ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎవరి మీద దాడి చేయలేదు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించండి, బయటకు వచ్చినప్పుడు బ్యాటరీ లైట్లు అలాంటివి తెచ్చుకోండి అని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మేబీ ప్రజలు కూడా చాలా వరకు జాగ్రత్తగానే ఉంటున్నారు. శివారు ప్రాంతం కాబట్టి పులి సంచరిస్తుందని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి కూడా ఇంట్లోనే సాయంత్రం అయితే బయటకు రానటువంటి పరిస్థితి. ప్రజలు కూడా అలర్ట్ గానే ఉన్నారు. కానీ ఎవరైనా తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో వాహనదారులు అంటే ఇటు రహదారి ఉంది కాబట్టి ఎవరైనా వాహనాలు ఆపి వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళ మీద దాడి చేస్తుందన్న అంచనాలతో ముందస్తుగానే రోడ్ల పక్కన కూడా జాగ్రత్త బోర్డులు అనేవి పులి ఉంది అని చెప్పి బోర్డులు పెట్టడంతో వాహనదారులు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉన్నటువంటి సందర్భం కనిపించింది. మొత్తంగా అయితే రాజమండ్రి శివారు ప్రాంతంలో పులి అనేది బెంబేలెత్తిస్తోంది. శివారు ప్రాంతంలో అటవీ ప్రాంతంలోనే ఉంటూ పగటి టైంలో చెట్ల మీద ఉంటూ రాత్రి టైంలో అది ఆహారం కోసం వెతుకుతున్నటువంటి సందర్భం కనిపించింది. ఈ విధంగా మొత్తంగా అయితే ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతున్నటువంటి పులిని పట్టుకునేందుకైతే నిర్విరామంగా అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మేబీ ఎప్పటిలోగా ఈ పులి దొరుకుతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది.
చిరుతను పట్టుకునేందుకు 10 సీసీ కెమెరాలు, 4 ట్రాప్ బోన్లు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 4 చోట్ల రాజమండ్రి శివారు అటవీ ప్రాంతంలో ఈ ట్రాప్ బోన్లను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం కదా, చిరుత కోసం ఇలాంటి ట్రాప్ బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎరగా పందులను కూడా వాటిని వేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గడిచిన 10 రోజుల నుంచి కూడా ఇక్కడ వస్తుంది, కానీ చిరుత అనేది చిక్కనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. శివారు ప్రాంతంలో ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోవడం వల్ల ఇంకా ఆందోళన కలిగిస్తుంది. అందువల్ల ఇలాంటి చూస్తున్నాం కదా, బోన్లను సిద్ధం చేసి ఉంచారు. 4 చోట్ల పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, చిరుత అనేది ఒకవేళ అంటే ఇక్కడ ఒక పందిని ఏర్పాటు చేస్తారు. ఆ పందిని చూసి అటుగా వచ్చేటువంటి చిరుత ఇక్కడికి వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. ఎరగా వేసినటువంటి జంతువుకు కూడా ఎలాంటి హాని కలగదు అని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందువల్లంటే దానికి ప్రమాదం రాకుండా ఉండే విధంగా అడ్డుగా మరొక ఇక్కడ ఫెన్షన్ కూడా కనిపిస్తుంది కదా, కేవలం ఇక్కడి వరకే వచ్చి చిరుత అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఎరగా వేసినటువంటి జంతువు ఈ బాక్స్లోనే సరౌండింగ్లో ఉంటుంది. ఒకవేళ దీన్ని చూసి వస్తే మాత్రం అటుగా వచ్చేటువంటి చిరుత లోపలికి వచ్చిన తర్వాత అక్కడే బ్రేక్ అయిపోయే విధంగా అధికారులు అయితే 4 బోన్లను సిద్ధం చేసి ఉంచారు. 10 రోజుల నుంచి బోన్ వద్దకు వస్తుంది, కానీ చూసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా ఆపరేషన్ చిరుత అనేది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందనేది చూడాలి. ఇప్పటికే 10 రోజులు గడిచిపోవడం జరిగింది. గతంలోనూ కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది, కానీ అది తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కానీ ఈసారి 10 రోజుల నుంచి కూడా ఇక్కడ చిరుత అంటే పెద్ద వయసు కాదు, అటు చిన్న వయసు కాదు, మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి చిరుత రావడం, ఇక్కడ ఆహార ఎక్కువగా దొరకడంతో అది ఉదయం సమయంలో అడవిలోనే ఉండడం, రాత్రి సమయంలో వచ్చి ఇక్కడ ఆహారం వెతుక్కుని తిరిగి మళ్ళీ డే సమయంలో వెళ్ళిపోయి తిరిగి నెక్స్ట్ డే వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల ఇంకా అధికారులు అయితే సీసీ కెమెరాలను థర్మల్ డ్రోన్ సహాయంతో ప్రస్తుతం గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఈ ట్రాప్ బోన్ల ద్వారా చిరుతను పట్టుకునేందుకు ఇంకా ప్రయత్నం అయితే కొనసాగుతోంది. రాజమండ్రి ఫారెస్ట్ ఏరియాలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. మనం చూస్తున్నాం, గడిచిన 10 రోజుల నుంచి కూడా చిరుత కోసం వేటాడుతూనే ఉన్నారు. అయితే జాడలు కనుక్కుంటున్నా కూడా అది చిక్కనటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ఆపరేషన్ చిరుత ఎలా కొనసాగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి భరణి గారు. మేడం, ఎలా కొనసాగుతుంది ఆపరేషన్ చిరుత? మీకు ఐడెంటిఫై ఎలా చేస్తున్నారు? ఐడెంటిఫికేషన్ మనం డిఫరెంట్ మెథడ్స్ వాడుతున్నాము. పగ్ మార్క్స్, కెమెరా ట్రాప్స్, సీసీటీవీ ఇమేజెస్, ఇది అన్నీ కూడా మనం యూజ్ చేసి లెపర్డ్ ఇప్పుడుకు ఎక్కడ ఉంది అనేది కూడా కనిపెడుతున్నాము. అండ్ మనం చెప్పినలాగా ఇప్పుడుకు దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఏరియా లోపలనే ఉంది. అండ్ రెసిడెన్షియల్ ఏరియా మనం అవేర్నెస్ ఎందుకు ఇస్తున్నాము, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి చేయకూడదు అనేది ఎందుకు చెప్తున్నామంటే సేఫ్టీ మెషర్స్. దీన్ని ఆనుకుని రెసిడెన్షియల్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న పబ్లిక్ కూడా దీనికి ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి అనేది కోసం వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఐడెంటిఫై చేసిన వెంటనే మనం ట్రాప్ కేజెస్ అనేది ప్లేస్ చేసాము. ట్రాప్ కేజెస్ ప్లేస్ చేసినది కూడా లొకేషన్స్ అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ దీంట్లో ఉంది అనేది మనకి ఇమేజెస్ ద్వారా కన్ఫర్మ్ అవుతుంది. లెపర్డ్ ట్రాప్ కేజ్ ద్వారా పక్కన వచ్చింది కూడా ఇమేజ్ షేర్ చేశాము. అండ్ అది ఎలా మన ట్రాప్ కేజ్ లోపల వచ్చి స్మెల్ చేసి చూస్తున్నది, లోపల ఏముంది అని చూస్తున్నది, ఇలాంటిది కూడా జరుగుతుంది. బట్ మనం ఎలా ఎన్ని ఎఫర్ట్స్ తీసినా కూడా ట్రాప్ కేజ్ అనేది లేదు. ట్రాప్ కేజ్ కాకపోయినా ఎనీ అదర్ ఆర్టిఫిషియల్ ఐటమ్ అయితే కూడా ఫారెస్ట్ లోపల తీసుకువెళ్ళి పెట్టితే దానికి న్యాచురల్ ట్రీ బుషెస్ దానికి మన ట్రాప్ కేజ్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. మనం క్యామోఫ్లాజ్ ట్రీస్ లీవ్స్ పెట్టి అన్నీ చేస్తున్నాము, అయినా కూడా అది కొద్ది రోజు అలానే డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. హ్యూమన్ స్మెల్ అనేది దాని లోపల ఉండకూడదు. దానికి ఏ ఒక డౌట్ కూడా వైల్డ్ లైఫ్కి ఉండకూడదు. దాని సెన్స్ ఆఫ్ స్మెల్లింగ్, సెన్స్ ఆఫ్ అనలైజింగ్ అనేది చాలా ఎక్కువ లెపర్డ్కి. సో అలా ఉంటున్నప్పుడు మనం ఇప్పుడు చేయాల్సింది పెట్టిన ట్రాప్ కేజ్ని వితౌట్ డిస్టర్బింగ్ ఇట్, వితౌట్ ఎనీ హ్యూమన్ స్మెల్ గోయింగ్ నియర్ ఇట్, ఇలా మెయింటైన్ చేస్తేనే దేర్ ఇస్ అ హై ప్రాబబిలిటీ దట్ ద లెపర్డ్ విల్ కమ్ ఇన్సైడ్ ద ట్రాప్ కేజ్. ఇది. అండ్ మెయిన్ థింగ్ మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజుగా పడట్లేదు అంటే ప్రే బేస్ బయట ఎక్కువ ఉందమ్మా. ఇప్పుడు మనకి పిగ్ పాపులేషన్, డాగ్ పాపులేషన్ చాలా ఉంది ఇక్కడ. సో మంకీస్ కూడా ఇప్పుడు ఉంది. ఇలాంటి ప్రే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మనం ట్రాప్ కేజ్లో పెడుతున్న ప్రే అనేది అంత అట్రాక్ట్ అవ్వదు.
బట్ అయినా కూడా అది కొద్దిగా నేచర్గా అలానే సెట్ అయిపోతే అప్పుడు లోపల ఉన్న ప్రేని చూసి అట్రాక్ట్ అయ్యి వస్తుంది. సో ఇది మనం వెయిట్ చేయాల్సింది. యాజ్ ఆఫ్ నౌ రెసిడెన్షియల్ ఏరియా వెళ్ళడం, హ్యూమన్ని డిస్టర్బ్ చేయడం, లేదు హ్యూమన్ రిలేటెడ్ లైవ్లీహుడ్ డిస్టర్బ్ చేయడం అనేది మనకి ఎక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి యానిమల్ సేఫ్టీని కూడా మనం కన్సిడర్ చేసి ట్రాప్ కేజెస్ పెట్టి ఇక్కడ వెయిటింగ్ అనేది చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినట్టు ఐడెంటిఫై చేశారు? గతంలో ఎలా వచ్చినటువంటి చరిత్ర ఉందా? దీని ముందు కూడా వచ్చినది 5 to 6 years ముందు చెప్తున్నారు. ఇక్కడ సేమ్ రాజమండ్రి ఏరియాలో మన ONGC ప్రెమిసెస్ చెప్పారు అండ్ లక్ష్మీపురం నగర్ ఏదో చెప్పారు, అక్కడ కూడా ఉండేదా చెప్పారు. ఈ పర్టిక్యులర్ టైం ఎగ్జాక్ట్గా ఇలానే వచ్చింది అని చెప్పడానికి లేదు, నాట్ అ కన్ఫర్మ్ థింగ్. బట్ ద పాసిబిలిటీ ఇస్ మనకి గోదావరి ఐలాండ్స్ ఉంది కదా, ఆ వాటర్ ద్వారా ఐలాండ్స్ నుంచి వచ్చిండొచ్చు అనేది మన అసంప్షన్. బికాస్ ఇది ఒక సింగిల్ యానిమల్ ఉన్నాయి కాబట్టి, నాట్ అ ఫ్యామిలీ, సింగిల్ యానిమల్ ఉన్నాయి కాబట్టి ఇది మనం అనలైజ్ చేసి చూస్తే దిస్ ఇస్ ద మోస్ట్ పాసిబుల్ ఒక అనాలిసిస్ అని చెప్పవచ్చు. ఏజ్ ఎంత ఉండొచ్చు మేడం? ఈ చిరుత ఏజ్ ఎంత ఉండొచ్చు? దీనివల్ల ఏమైనా ప్రజలకు హాని ఉంటుంది? ఇది సబ్ అడల్ట్ కేటగిరీ అని చెప్తారు. యంగ్, సబ్ అడల్ట్ అండ్ అడల్ట్. ఇది సబ్ అడల్ట్ కేటగిరీ అని మనం చెప్పవచ్చు. అండ్ ఇట్ ఈస్ యంగ్ అంటే దానికైనా ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంది. మోస్ట్ ఆఫ్ ఇమేజెస్ అలాంటిది చూస్తున్నప్పుడు, దాని మూమెంట్ బిహేవియర్ చూస్తున్నప్పుడు అది ఆ ఏజ్ కేటగిరీలో, మిడ్ ఏజ్ కేటగిరీలో ఉన్నాయని మనం అనుకోవచ్చు. అండ్ ప్రజలకి ఏజ్ వల్ల కాదు. వన్ థింగ్ ఇస్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది, లెపర్డ్ చాలా షైగా ఉంది. ఇట్స్ అ వైల్డ్ యానిమల్. వైల్డ్ యానిమల్ ఇస్ ఆల్వేస్ షై. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఇది వెళ్ళి మనం హ్యూమన్ ఫస్ట్ అటాక్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఎలా వచ్చింది అని అడిగారు కదా, ఇప్పుడు ఫ్లడ్ నుంచి, ఐలాండ్ నుంచి వచ్చుంటే కూడా, అజంప్షన్ వచ్చుంటే కూడా చాలా కిలోమీటర్స్ దాటి ఈ పర్టిక్యులర్ లొకేషన్ రీచ్ అయింది. ఇక్కడ రీచ్ అవ్వేదాకా ఎవరు చూడట్లేదు. అది పొలంలో వచ్చినా సరే, లేకపోయినా రెసిడెన్షియల్ ఏరియాలో వచ్చినా సరే, మార్కెట్ ఎలా వచ్చినా సరే ఎవరు చూడట్లేదు. అలాంటి ఈ యానిమల్ ఎంత దాకా ఒక షై బిహేవియర్ హ్యూమన్ నుంచి దాన్ని డిస్టెన్స్ చేసుకుని వెళ్తుంది అనేది మనకు దీంట్లోనే తెలుస్తుంది. సో పబ్లిక్కి అవేర్నెస్ ఉండాలి. మనం లెపర్డ్ తింటున్న ప్రేని మన ఇంటి దగ్గర అట్రాక్ట్ చేసి, వేస్ట్ వేసి, పిగ్స్, డాగ్స్ అట్రాక్ట్ చేసి లెపర్డ్ని అట్రాక్ట్ చేయకూడదు. ఇది మనం కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది. ద మోస్ట్ థింగ్ ఇస్, యానిమల్ ఇస్ వెరీ షై యానిమల్. ఫారెస్ట్ ఏరియా పక్కనే ఉంది. యాజ్ ఆఫ్ నో మనం ఐడెంటిఫై చేసింది కూడా దీని లోపలనే. ఇక్కడే దానికి ప్రే బేస్ కూడా ఎక్కువ ఉంది. సో మనం ప్రయత్నం కరెక్ట్ డైరెక్షన్లో చేస్తున్నాము. పాసిబ్లీ విల్ గెట్ అ సక్సెస్. ఎంతమంది సిబ్బంది మీరు పాల్గొంటున్నారు? 9 teamsగా స్ప్లిట్ చేసాము. ఒక 50 members ఆన్ రొటేషన్ బేసిస్లో మనం వర్క్లో పెడుతున్నాము. సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటుంది కదా. ఐడెంటిఫికేషన్ టీమ్ ఒకరు డిఫరెంట్గా, డాక్టర్ టీమ్ సెపరేట్గా ఉంటారు, డ్రోన్ ఆపరేషన్కి సెపరేట్, అవేర్నెస్. సో అలా ఇమీడియట్ ట్రాన్స్లొకేషన్ చేయడానికి ఒక టీమ్. సో 9 teamsగా స్ప్లిట్ చేసి మెంబర్స్ ఆన్ రొటేషన్ బేసిస్ పెట్టుకున్నాము. అండ్ వాళ్ళ స్కిల్ ప్రకారం ఈచ్ డ్యూటీ అనేది అలొకేట్ చేసాము. సో యాజ్ ఆఫ్ నౌ వర్క్స్ అనేది మనం చేస్తున్న డైరెక్షన్ అనేది కరెక్టే. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది నోబడీ కెన్ గివ్, నాట్ జస్ట్ మీ, nobody can give an exact number of dates ఎప్పుడు యానిమల్ ట్రాప్ లో పడుతుంది. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో వారి మీద దాడి చేసిందని, లేదంటే అక్కడ కనిపించిందని పెడుతూ ఉన్నారు కదా, అలాంటి వార్తల మీద ఏం చెప్తారు? సో అదే ఇన్ఫర్మేషన్ అనేది 2 types ఉండొచ్చు అండి. ఒకటి మనకి నాకు నా ఇంటి పక్కన ఏదో సౌండ్ వినిపించింది, భయం ఉంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి కూడా మేము రెస్పాండ్ అవుతున్నాం. మా కార్ పైన తగిలింది, అది ఆయనకు ఒక డౌట్లో చెప్తున్నారు. సో అక్కడ వెళ్ళి ఇన్ఫర్మేషన్ పైన ఇన్వెస్టిగేట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం కూడా పని, అది మేము చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం జస్ట్ ప్రజలకి ఇబ్బంది పెట్టాలి, అదేదో ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలి అని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నది ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం. ఒక ఎమర్జెన్సీ టైంలో ఇలాంటి ఒక రాంగ్ యాక్టివిటీ చేయకూడదు. అలాంటి ఫేక్ న్యూసెస్ ఆర్ జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ వీళ్ళు చేస్తున్న వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది కూడా మేము. చిరుత దొరికిన తర్వాత దాన్ని గమ్యస్థానానికి తిరిగి పంపిస్తారు? యా, ఖచ్చితంగా చిరుత దొరికిన తర్వాత దాని హెల్త్ని ఫస్ట్ చెక్ చేస్తారు. దానికే మనం వెటనరీ డాక్టర్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఫొటోస్ అన్నీ కూడా జస్ట్ మనం ఫోటో ద్వారా ఏం మనం డిరైవ్ చేయగలుగుతామో అదే. బట్ ఎప్పుడు కూడా యానిమల్ క్యాప్చర్ అయితే ఇమీడియట్గా మనం చేయాల్సింది వెటనరీ డాక్టర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు, సర్టిఫై చేస్తారు. దాని తర్వాత అప్రోప్రియేట్ లొకేషన్ దానికి ఎక్కడ ఉందో వైల్డ్లో, ఫారెస్ట్లో, అక్కడ వెళ్ళి దాన్ని రిలీజ్ చేయాలి. ఇది మొత్తానికి చూస్తున్నాం కదా, 9 బృందాలు చిరుతను పట్టుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. త్వరగానే మేము పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి దాన్ని అక్కడికే పంపించే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పి ఫారెస్ట్ అధికారి భరణి చెప్తూ ఉన్నారు. పులి కోసం అయితే వేట కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి చిరుత ప్రస్తుతం రాత్రి సమయంలో మనం చూస్తున్నటువంటి
NH-16 జాతీయ రహదారి ఏదైతే ఉందో ఇది అటు చెన్నై నుంచి కలకత్తా అంటే ఇటు విశాఖపట్నం టు విజయవాడ జాతీయ రహదారిగా మనం చెప్పొచ్చు. ఈ రహదారి మీదకి వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది అనేది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చర్చించుకున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఇది ఆహారం కోసం బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇటుగా ఏదైనా కుక్కలు కానీ లేదంటే కోళ్ళు కానీ లేదంటే ఏదైనా జంతువులు సంచరిస్తున్నటువంటి క్రమంలో వాటి కోసం ఆహారం కోసం అది వస్తుందనేది చర్చనిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇటుగా చాలా మంది రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. గతంలో అయితే వారు రాత్రి 10 గంటల వరకు కూడా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ గడిచిన 10 రోజుల నుంచి పులి వచ్చిందన్న సందర్భంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులు సాయంత్రం అయితే ఉండట్లేదన్న చర్చ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలుసుకునే తిరుగుతున్నారు పూలు తిరుగుతున్నారండి. పాస్ట్లో అడుగులున్న పాస్ట్లు అన్నారండి తిరుగుతున్నాం పూలే మీరు వ్యాపారం చేస్తున్నారో మీరు 3-4 వెళ్తున్నారో బయటకు పోవాలి అని చెప్పి వస్తారండి. మేము అప్పుడే 3 గంటల బట్టి ఇక్కడ వ్యాపారం చేసుకున్నామండి. నైట్ 9-8 టైం అయిందండి. ఏదో లైట్ పెట్టి అలా కూర్చొని వ్యాపారం చేసుకుంటుంటే ఏదో మాకు అలా సాగుతుందండి. ఇప్పుడు ₹1 పెట్టి కొన్నామండి. కొన్నా పళ్ళు అవుతలేదండి. 2 రోజులు 3 రోజులు చెప్తున్నాం. చూడలేదండి, కలర్ చూడలేదండి. అయితే వచ్చింది పలానా దిక్కు ఉంటుంది పక్కన తిరుగుతుంది అని అన్నారండి. ఇంకా దొరకలేదు ఇంకా చూద్దాం ఆ పక్క ఈ పక్క వెళ్తుంది అన్నారండి. సాయంత్రం ఎన్ని గంటల వరకు? సాయంత్రం 5-6 రోజులు ఉంటారు. సాధారణ రోజులు అయితే ఎన్ని గంటల? సాధారణ 9 దాకా ఉంటారు. సాధారణ పొద్దున్న 9 గంటలకు వస్తామండి. సాయంత్రం 9 దాకా ఉంటామండి. మరి ఇప్పుడు పులి వల్ల మీకు ఏమైనా సమస్య? పులి వల్ల అంటే సంస్కృతిగా ఏముందంటే ఏదో పక్కన భయం వేసి బిక్కుమని ఉంటాం. ఏమో ఏ పక్క నుంచి జరగవద్దు వేయలేదు. ఈ వారం చేసుకుంటాం. ఏదో గంట ఉంటే ఏదో కష్టపడాలంటే ఇంకా ఎదుటిలో కూడా మనకి వ్యాపారం పూర్తిలేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడే చేసుకుని అక్కడ పట్టుకుని మళ్ళీ మనడిపోతే తెచ్చుకుంటాం. గతంలో ఎలా ఎప్పుడైనా పులి వచ్చిన సందర్భం లేదు, గతంలో ఎప్పుడు లేదు. ఎప్పుడో 4 సంవత్సరాలు గంట వచ్చింది కానీ అది అప్పట్లో వయసులో పట్టుకున్నారని తెచ్చింది. వయసులో పట్టుకున్నారు తెచ్చింది. మరి ఇప్పుడు వచ్చిన 10 రోజులు వ్యాపారపరంగా ఇబ్బంది మరి వ్యాపారం ఉంటుంది. పట్టుకున్నాం దొరుకుతలేదు చూద్దాం అన్నారండి. తిరుగుతున్నాం చూద్దాం దొరుకుతలేదు. ఆ పక్క ఈ పక్క వస్తుందని చెప్తారు. సీసీ కెమెరాలు పడుతుంది చెప్తున్నారు. అదే మనం చెప్తాం. మనం ఏం చేస్తామంటే పొద్దున్న వచ్చి ఏదో 2 గంటలు 3 గంటలు ఉన్నామండి. ఆ టైంకి వచ్చాకేమో పాటలు ఏం చేస్తామంటే ఎవరొకరు అమ్మ ఇంకంటే ఉండకూడదమ్మా బయటకు పోంటే ఈ కంచె బయటకు పోంటే వ్యాపారం చేసుకుంటే గుర్తు పోయించుకుని అంటారు. మీకు ఏమనిపిస్తున్నారు? మీరు ఏం జాగ్రత్త ఏంటంటే ఏదో పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే దూరం కూడా పక్కన పెట్టుకుంటే వీళ్ళు ఎవరైనా లేరనుకోండి పట్టుకుని పోదండి. అంతే చూస్తున్నాం కదా. మొత్తానికి అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా అంటే సాయంత్రం చీకటి పడకముందే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గతంలో చీకటి పడే వరకు కూడా మేము వ్యాపారాలు కొనసాగించే వాళ్ళం. కానీ ఇప్పుడు పూర్తిగా మేము పులి వల్ల భయాందోళనకు గురయ్యి వెలుగు ఉండగానే వెళ్ళిపోతున్నాం. దానివల్ల కొంత నష్టం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు. చూశారుగా రాజమండ్రి అటవీ ప్రాంతంలో చిరుత పులి అటవీ శాఖ అధికారులను అటవీ శాఖ సిబ్బందిని పరుగులు పెట్టిస్తోంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే 10 రోజులు గడిచింది. చిరుతను పట్టుకునేందుకు అత్యంత టెక్నాలజీ వాడుతున్నారు. ఎప్పటిలోగా పట్టుకుంటారనేది వేచి చూడాలి. పట్టుకున్న తర్వాత అది యథాస్థితికి గమ్యస్థానానికి పంపిస్తామని అధికారులు చెప్తున్నారు. సేఫ్గా ఎవరి మీద దాడి చేయకుండా చిరుతను పట్టుకోవాలని మనం కూడా కోరుకుందాం.